ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 115కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే ఏప్రిల్ 22, 2025 మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే. ఫస్ట్ నేను చూసుకున్న మనకి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అయితే రాబోతుంది, ట్రాన్స్లేట్ ఫీచర్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, వాట్సాప్లో మీకు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా టెక్స్ట్ మెసేజ్ పంపించారనుకోండి ఎవరైనా, ఆ మెసేజ్ని మీరు వాట్సాప్లోనే ట్రాన్స్లేట్ చేసి తెలుగులో అయితే చూసుకోవచ్చు. మీకు కావాల్సిన లాంగ్వేజ్లో అయితే మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. వాట్సాప్లో చాట్స్ ఓపెన్ చేశాక రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు వ్యూ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీరైతే మీకు వచ్చిన టెక్స్ట్ మెసేజ్ అయితే ట్రాన్స్లేట్ చేసుకునే విధంగా ఒక ఫీచర్ని అయితే వాట్సాప్ అయితే తీసుకొని రాబోతుంది. వెరీ సూన్. ఫస్ట్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే వస్తుంది, తర్వాత ఐఓఎస్కి అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి వాట్సాప్ నుంచే. వాట్సాప్లో మనకి వాయిస్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఫీచర్ని అయితే ఎప్పుడో తీసుకొచ్చింది వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్స్లో అవైలబుల్ ఉంది, కాకపోతే ఇప్పుడు ఈ ఫీచర్ని ఐఓఎస్కి అయితే అవైలబుల్గా తీసుకొని రాబోతున్నారు. ఈ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మీకు ఎవరైనా వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, ఫర్ సపోజ్ మీరు పబ్లిక్ ప్లేస్లో కానీ లేకపోతే మీటింగ్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ మెసేజ్ని మీరు వినలేరు. అలాంటప్పుడు ఆ వాయిస్ మెసేజ్ కింద మీకు ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఆ వాయిస్ మెసేజ్లో వాళ్ళు ఏం చెప్పారో మొత్తం మీకు టెక్స్ట్ రూపంలో అయితే కింద కన్వర్ట్ అయితే అయిపోతుంది, మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఐఓఎస్కి అయితే అవైలబుల్గా అయితే రాబోతుంది వెరీ సూన్. కాకపోతే ఐఓఎస్ 16 పాయింట్ అబవ్ అయితే ఉండాలి. మనకి ఐఓఎస్ 16 కాకుండా ఐఓఎస్ 15 కానీ 15.5 కానీ 15.8 కానీ ఇలా ఉంటే ఈ ఫీచర్ సపోర్ట్ చేయదు. మనకి ఐఓఎస్ 16 అబవ్ డివైసెస్ ఉంటాయి కదా, వాటికైతే ఈ ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఐఓఎస్లో వాట్సాప్ యూజ్ చేస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ఈ ఫీచర్ అనేది మీకు వెరీ సూన్ ఎప్పుడైనా రావచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి రెడ్మీ అయితే ఒక వాచ్ని అయితే లాంచ్ చేసింది మన ఇండియాలో. రెడ్మీ వాచ్ మూవ్ అనే ఈ వాచ్ని అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకున్న మనకి 1999 రూపాయలు అయితే పెట్టారు. మనకి ₹1 దాకా 2000. కాకపోతే ఇందులో మనకి ఫీచర్స్ అనేటివి చాలా బాగున్నాయి. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 1.85 ఇంచెస్ మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఆల్వేస్ అండ్ డిస్ప్లే కూడా దీంట్లో అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి 14 days బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అలాగే 300 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ వాచ్ హైపర్ వాయిస్ మీద రన్ అవుతుంది. IP68 రేటింగ్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి 140+ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ ఉంటుంది, SpO2 ఉంటుంది, స్లీప్ ట్రాకింగ్, అలాగే మనకి స్టెప్ ట్రాకింగ్ లాంటివన్నీ వాచ్లో అయితే ఉంటాయి. వాచ్ బాగుంది. ప్రైస్ కూడా మనకి 2000 అయితే పెట్టారు. ఇందులో మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది, ఆల్వేస్ అండ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హైపర్ వాయిస్ మీద రన్ అవుతుంది. దీనికన్నా కొంచెం స్మూత్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వాచ్ ప్రైస్ మనకి 2000 పెట్టారు. ఒకవేళ మీరు వాచ్ని కొనాలనుకుంటే ఏప్రిల్ 24 తారీఖున సేల్కి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. అలాగే రెడ్మీ ఇండియన్ వెబ్సైట్లో కూడా మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. బట్ వాచ్ మాత్రం చాలా బాగుంది. 2000కి హైపర్ వాయిస్ వస్తుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి CMF నుంచి CMF అయితే మనకి CMF Phone 2 Pro అయితే తీసుకొని రాబోతుంది. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే వాళ్ళైతే ట్విట్టర్లో అయితే Xలో అయితే పోస్ట్ చేశారు. మనకి ఇదైతే 2 కలర్లో అయితే రాబోతుంది. ఆరెంజ్ కలర్, ఒకటి వైట్ కలర్, 2 కలర్లో అయితే మొబైల్ అయితే రాబోతుంది. ఈసారి మొబైల్ అయితే చాలా హైలైట్ చేస్తున్నారు. మనకి తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ అయితే మొబైల్ అయితే రాబోతుందంట. అలాగే ఈ మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. డిజైన్ కూడా ఈసారి మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంది. పెద్దగా యూజ్ డిఫరెన్స్ అయితే లేదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. బట్ చూడాలి ఈ మొబైల్ని మనకి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఈ మొబైల్ మనకి ఏప్రిల్ 28వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. ఆ రోజు మొబైల్ సంబంధించిన ప్రైస్ ఎవ్రీథింగ్ అయితే మనకు తెలిసే. CMF అనేది మనకి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొని వస్తుంది. బట్ చూడాలి, మనకి నథింగ్ సబ్రాండ్ కాబట్టి మనకి కాన్సెప్ట్లు అనేది వీళ్ళు కొత్తగా తీసుకొస్తూ ఉంటారు. ఈసారి కొత్తగా ఏం తీసుకొస్తారో, ఎంత ప్రైస్ పెడతారో, ఏమేమి స్పెసిఫికేషన్ తీసుకొస్తారో బట్ చూడాలి. ఇదైతే మనకి ఏప్రిల్ 28వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి గూగుల్ జెమినై నుంచి, జెమినైలో మనకి లైవ్ కెమెరా అండ్ స్క్రీన్ షేరింగ్ అనే ఒక ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది మనకి ఆల్రెడీ వాట్సాప్లో అయితే ఉంది. మనం స్క్రీన్ షేర్ చేసుకుంటాం కదా, మనం వాట్సాప్లో వీడియో కాల్ చేసినప్పుడు మన స్క్రీన్ అవతల పర్సన్ చూసే విధంగా మనం స్క్రీన్ని షేర్ చేసుకునే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఆ ఫీచర్ని ఇప్పుడైతే జెమినైలో తీసుకొని రాబోతున్నారు. అలాగే లైవ్ కెమెరా అంటే ఇది కూడా అంతే. బట్ మనం స్క్రీన్ షేర్ చేసాక మనం కెమెరా ఓపెన్ చేస్తాం అనుకోండి, మనకేం కనబడుతుందో కెమెరాలో అవతల పర్సన్ కూడా అదే కనబడుతుంది. ఈ విధంగా ఒక ఫీచర్ని అయితే జెమినైలో తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ప్రజెంట్ అయితే ఈ ఫీచర్ అనేది మనకి సామ్సంగ్ S25 సిరీస్కి అలాగే పిక్సెల్ 9 సిరీస్కి అయితే ఈ ఫీచర్ అయితే ఫస్ట్ ఈ మంత్లో అయితే అవైలబుల్గా అయితే రాబోతుంది. తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ అయితే రాబోతుంది. కాకపోతే జెమినై అడ్వాన్స్లో అయితే ఈ ఫీచర్ అయితే ఉంటుంది. మనకి మేబీ ఫ్రీగా అయితే ఉండకపోవచ్చు.
మనకి జెమినీ అడ్వాన్స్ అని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ చూడాలి ఈ ఫీచర్ని మనకి ఫ్రీగా తీసుకొస్తారో లేకపోతే డబ్బులకి తీసుకొస్తారో, మనం డబ్బులు పే చేసి ఫీచర్ని యూజ్ చేసుకోవాలో. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాట్సాప్లో ఉంది, బట్ వీళ్ళు డబ్బులు పెడితే మాత్రం వేస్ట్. మనం వాట్సాప్లో ఎలాగో యూజ్ చేసుకోవచ్చు, డబ్బులు కాకుండా ఫ్రీగా తీసుకొస్తే యూజ్ చేసుకునే విధంగా అయితే అందరూ ఉంటుంది. కానీ డబ్బులకి అయితే దీనికోసం పర్టికులర్గా డబ్బులు పెట్టి తీసుకోరు చాలామంది అయితే, ఎందుకంటే వాట్సాప్లో ఈ ఫీచర్ ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ నేను తీసుకున్న మనకి వివో నుంచి వివో X200 అల్ట్రా. ఈ మొబైల్లో మనకి లెన్స్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇక్కడ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఇక్కడ మనకి చాలా అయితే కనపడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరా షట్టర్, అంటే మనకి ఇట్లా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది కదా, ఇలాంటి గ్రిప్ ఒకటి కనపడుతుంది. మనం దాంట్లోనే మనకి షట్టర్ బటన్, కెమెరా షట్టర్ బటన్ లాగా ఒకటి ఉంది దానికే. అలాగే ఇందులో మనకి కెమెరాకి సంబంధించిన ఒక లెన్స్ అయితే ఉంది. ఇంకా చాలా ప్రోడక్ట్లు అయితే దీంట్లో అయితే ఉన్నాయి. ఈ బాక్స్తో పాటు కంటెంట్స్ అయితే రావు, కాకపోతే దీనికి ఇవి సపోర్ట్ చేస్తాయని వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. బట్ చూడాలి, ఈ ఫోన్ అనేది మనకి చాలా అడ్వాన్స్ కెమెరాస్ అయితే రాబోతుంది. వివో X200 అల్ట్రా మనకి కెమెరా పరంగా మాత్రం చాలా సూపర్గా అయితే ఉండబోతుందంట. అలాగే వివో X200s కూడా తీసుకొని రాబోతున్నారు. ఈ మొబైల్లో బ్యాటరీ చూసుకుంటే 6200 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్స్ అనేటివి మన ఇండియాకి అయితే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే గేమ్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉండొచ్చు. చైనాలో అయితే మొబైల్ని తీసుకొచ్చారు, మన ఇండియాకి ఏ ప్రైజ్లో తీసుకొస్తారో చూడాలి. ఈసారి వివో X200 అల్ట్రా అనేది చాలా హైలైట్ అయితే అవుతుంది. చూడాలి ఇండియాకి వస్తే వీటి ప్రైస్ ఎంత పెడతారు, అలాగే అవైలబిలిటీకి ఎప్పుడు వస్తాయో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి ఏదైనా కొత్త వీడియో వచ్చింది అనుకోండి ఇన్స్టాంట్గా మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now.